ఇందిరమ్మ ఇల్లు కాదు అక్కడ జరిగినది సోకాల్డ్ ఎవడో పనికిరానోడు చేసే ప్రచారం మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు మిత్రమా. వాళ్ళ క్వశ్చన్లు మీరు తీసుకోకండి. అక్కడ ఏం జరుగుతుందో ఆరోపణలు, పనికిరాని ఆరోపణలు 100 చేస్తారండి. దొంగనే ఆరోపణలు చేస్తున్నాడు, 47,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అంటున్నాడు. సిబిఐ నా చేతిలో ఉంటే రేపే నాకు ఇవ్వమని ఒక్కరోజు సిబిఐ కేసీఆర్ జయశంకర్ ఏడ ఉంటాడు. బీజేపీ ఏంది? సిబిఐ బీజేపీ? అమ్మ నువ్వు ఒప్పుకున్నావు కదా సిబిఐ బీజేపీ అని. సిబిఐ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ. సిబిఐని ఈరోజు బీజేపీ ఆడిస్తుందని మీరే చారి గారు చెప్పిండ్రు. కాబట్టి వారిని అడగండి, బీజేపీ నాయకుల్ని. మీరే అన్నారు సిబిఐ చేతిలో పెట్టారంటే సిబిఐ అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అది రేపు తెలుస్తుంది. కానీ కాళేశ్వరం మేము అడుగుతాం, మా ముఖ్యమంత్రి గారు అడిగిండ్రు సిబిఐ అనేది ఎందుకు కావట్లేదు కిషన్ రెడ్డి అని అడిగిండు. నేను కూడా అడుగుతున్న ఒక మీడియా ప్రతినిధిగా మిమ్మల్ని, సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే మీరు కూడా ఎందుకు కథనాలు ఇస్తలేరు? మీ మీడియా కూడా ప్రశ్న మీ యొక్క బాధ్యత ఉంది కదా. 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడ అవినీతి జరిగిందని మేము ఆరోపిస్తున్నాం. ఇంకొక వైపు కాదు, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అదేంది ఏదైతే అథారిటీ ఉందో అది ఇవ్వకముందే నిర్ణయం తీసుకోవాలంటే మరి మేమే, ఒకవేళ నన్ను రాయమంటే ఏమంటే ఇప్పుడు ఒక మాట అంటే ఎన్డీఎస్సీ అని కాదని కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నిర్ణయం తీసుకోమంటారా? మరి ఇంకెట్లా చెప్తున్నారు? మొన్న వచ్చి రాగానే వాడికి సంబంధించిన వివరాలు ముఖ్యమంత్రి గారు ఏది స్టేట్ లెవెల్లో ఒకటి వేస్తే బాగుంటుందా, సెంటర్కి ఇస్తే బాగుంటుందా అంటే, ఇప్పుడు సెంటర్ ఆర్గనైజేషన్ సిడబ్ల్యూసీ ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, పర్మిషన్లు ఇచ్చిన 17 సంస్థలు ఉన్నాయి. మనం స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ చేస్తే వాళ్ళు సహకరించకపోతేనే సిబిఐకి ఇచ్చినాం. సిబిఐకి ఒక్క నిమిషమే, సిబిఐ ఎందుకు ప్రాసిక్యూషన్లో వెనుకబడుతుందో మీరు బీజేపీ ప్రభుత్వాన్ని అడగండి, సిబిఐని కూడా అడగండి. వాళ్ళు ఇచ్చే సూచనల మేరకే, నేనేమంటున్నట్టే వాళ్ళు ఇచ్చే సూచనల మేరకే ఏదైనా పని చేస్తాం. కానీ నేను ఇంజనీర్ని కాదు, కేసీఆర్ ఇంజనీర్ అయినట్టు, లేకపోతే మా ముఖ్యమంత్రి గారు ఇంజనీర్ కాదు.